హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 13th జూన్ 2024. ఈరోజు మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ 23,398 దగ్గర క్లోజ్ అయింది. అదే హైయర్ లెవెల్ నుంచి మాత్రం కొంత సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత డౌన్కి వచ్చింది. నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్ ప్రైస్ గెయినర్ శ్రీరామ్ ఫైనాన్స్, దాని తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్, దివీస్ ల్యాబ్, టైటాన్, M&M, L&T, LTIM, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహేంద్ర, టీసీఎస్, విప్రో ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అదేవిధంగా నెగటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా, ఐసిఐసిఐ బ్యాంక్, ఐషర్ మోటార్, పవర్ గ్రిడ్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, ఎన్టీపీసీ ఇవన్నీ కూడా నెగటివ్గా క్లోజ్ అయ్యాయి నిఫ్టీ 50 స్టాక్స్లో. నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ తీసుకుంటే మనం గతంలో అనుకున్న లెవెల్స్లో చిన్న మార్పులు ఉన్నాయి, పెద్దగా చేంజ్ ఏం లేదు. మన కీ లెవెల్ 22,880 చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇది దీనికన్నా పైననే ఉంది కాబట్టి పాజిటివ్ బయాస్తోనే ఉండొచ్చు. కాకపోతే ఓవరాల్గా కొంత కన్సాలిడేట్ అవుతా ఉంది మార్కెట్. మనం గతంలో కూడా అనుకున్నాం, ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు ఒక న్యూట్రల్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవచ్చు పొజిషనల్గా. ఇప్పుడు ఇమ్మీడియట్ సపోర్ట్ 23,330, ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ 23,480 అండ్ 23,480ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం 23,700 వరకు పొజిషనల్గా పాసిబిలిటీ ఉంది. డౌన్ సైడ్ 23,330ని బ్రేక్ చేసి దానికన్నా కిందకు వెళ్తే మాత్రం 23,120 వరకు డౌన్ సైడ్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవి సపోర్ట్ పాయింట్స్. మనకి ఎక్కడైనా సపోర్ట్ పాయింట్ దగ్గర మనకి ఇంట్రాడేలో కానీ పొజిషనల్గా కానీ ఒక బుల్లిష్ మొమెంటం క్యాండిల్ లాంటిది వస్తే అది మనకి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. గ్యాప్ అప్ ఓపెన్ అయింది, గ్యాప్ మొత్తం ఫిల్ అయిపోయింది అండ్ క్లోజింగ్ ఆల్మోస్ట్ మన సపోర్ట్ లెవెల్కి దగ్గరలో క్లోజ్ అయింది. 49,846 క్లోజింగ్ ప్రైస్, 49,790 మన టెక్నికల్ సపోర్ట్ లెవెల్. సో ఇప్పుడు ఇమీడియట్గా కూడా ఇదే సపోర్ట్ లాగా ఉంటుంది 49,790. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 49,540 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. తర్వాత మన కీ లెవెల్ 49,120. ఇవి మనకి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ 50,235 ఆర్ 40 అండ్ దాని తర్వాత 50,660. ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి బ్యాంక్ నిఫ్టీకి. బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. కాకపోతే రాబోయే రోజుల్లో కూడా కొంత కన్సాలిడేషనే ఉండే అవకాశాలు ఉంది బ్యాంక్ నిఫ్టీకి కూడా. నెక్స్ట్ ఫస్ట్ మనం ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్లో యాక్టివిటీ చూద్దాం. లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్స్. సో లాంగ్ బిల్డప్ స్టాక్స్లో టాప్లో ఉంది OFSS, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈరోజు స్టాక్ బాగా పెరిగింది, దాదాపు 10.5% వరకు స్టాక్ పెరిగింది. ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా బాగా పెరిగింది, 31.9% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. దాని తర్వాత MFSL, తర్వాత చోలా ఫైనాన్స్, డిక్సన్ టెక్నాలజీస్, LTF, గుజరాత్ గ్యాస్, దివీస్ ల్యాబ్, బిర్లా సాఫ్ట్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్తో పాటు ప్రైస్ పెరిగిన స్టాక్స్. ఇవన్నీ కూడా మనకి కమెంట్ రూపంలో అడిగారు. ఈ లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ అనేది ఇది చాలా బ్రోకర్స్ వెబ్సైట్లలో లేకపోతే బ్రోకర్ టర్మినల్స్లో మనకి వస్తాయండి. ఏం లేదు, ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది అంటే అది లాంగ్స్ బిల్డప్ కింద తీసుకుంటాం. ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగితే అది షార్ట్ బిల్డప్ కింద తీసుకుంటాం. ఇవన్నీ కూడా లాంగ్ బిల్డప్ స్టాక్స్. అట్లనే మనం షార్ట్ బిల్డప్ కింద తీసుకుంటే, సో షార్ట్ బిల్డప్లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్. ఓపెన్ ఇంట్రెస్ట్ 32% పెరిగింది, ప్రైస్ తగ్గింది. సో మ్యారికో, అంబుజా సిమెంట్లో ఇది షార్ట్ కింద తీసుకోవడానికి లేదు, కొంత హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. మనం టెక్నికల్ చార్ట్ చూస్తే బాగా రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరికి వచ్చేసింది, అక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. అట్లనే టాటా కమ్యూనికేషన్, సన్ టీవీ కూడా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బ్రిటానియా, డాబర్ వీటన్నిటిలో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది హైయర్ లెవెల్స్లో. సో ఇప్పుడు మనం రెండు స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. రెండు స్టాక్స్ మనం టెక్నికల్ లెవెల్స్ చూసిన తర్వాత మీరు కామెంట్స్ రూపంలో అడిగిన స్టాక్స్ కూడా చూద్దాం. ఫస్ట్ ఇది స్టాక్ వచ్చి గుజరాత్ గ్యాస్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం. ఈరోజు డీసెంట్ బ్రేక్అవుట్ 620 దగ్గర. సో 615, 620 ఇది సప్లై ఏరియా. సో దీన్ని స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఒక స్ట్రాంగ్ క్యాండిల్తో. సో ఇప్పుడు ఇది హైయర్ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. అయితే స్టాక్ని మానిటర్లు చేయాలి. కొంచెం పుల్ బ్యాక్ వస్తే మాత్రం ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. మేబీ అరౌండ్ 625 ఆర్ 630 లెవెల్స్ దగ్గర
లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. 600 కన్నా కిందకు వెళ్తే కొంచెం ప్రాబ్లం రావచ్చు, దీంట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ ఆర్ సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు హైయర్ లెవెల్లో 680 నుంచి 700 వరకు ఛాన్సెస్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. సో స్టాక్ని కొంచెం మానిటర్ చేసి మన లెవెల్స్ ప్రకారం దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది గుజరాత్ గ్యాస్. ఈ స్టాక్ వచ్చి జీనస్ పవర్. జీనస్ పవర్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది. ఇక్కడ ఒక సప్లై ఏరియా ఉంది కానీ దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కొంచెం స్టాక్ని మానిటర్ చేయాలి. సో కొంచెం ఈ లెవెల్స్ని బ్రేక్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ మొమెంటం ఉండొచ్చు. ఇంకొకటి ఇప్పుడు మంచి టెక్నికల్గా చూస్తే 304 ఆర్ 305 ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా. సో ఇక్కడే సపోర్ట్ తీసుకుంది. 50 DMA, 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, 10 డే ఎక్స్పోనెన్షియల్ అన్ని కూడా ఇక్కడే ఈ ఏరియాకి దగ్గరలో ఉన్నాయి. 304, 310 మధ్యలో ఉన్నాయి. సో ఈ లెవెల్స్ అన్నిటిని క్రాస్ చేసింది. ఒక స్ట్రాంగ్ మొమెంటం వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో ఇది ర్యాలీగా వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూస్తే మనకి ఇది ర్యాలీగా వెళ్ళి కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది. తర్వాత ఇప్పుడు 350 ఆర్ 351 ఇక్కడ మనకి రెసిస్టెన్స్ పాయింట్. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఎనీ పుల్ బ్యాక్ ఆర్ బ్రేక్అవుట్ దీంట్లో ట్రేడింగ్ కి ఆపర్చునిటీ ఉంది. ఇది జీనస్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. నెక్స్ట్ ఇప్పుడు మీరు అడిగిన స్టాక్స్ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈ స్టాకు HDFC బ్యాంక్. ఇది మీరు కామెంట్స్ రూపంలో అడిగిన స్టాక్. ఇది గతంలో నేను చాలా సార్లు ఈ స్టాక్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది, అనలైజ్ చేయడం. ఇది 1380 ఆ లెవెల్ ఉన్నప్పుడు మనం లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉందని అనుకున్నాం. సో అక్కడి నుంచి ఇప్పుడు 1580 దాకా వచ్చింది. ఇప్పుడు మనకి టెక్నికల్గా రెసిస్టెన్స్ పాయింట్స్, ఈ గ్యాప్ ఏరియా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో 1596 మేబీ 1600 నుంచి 1630 ఈ 30 పాయింట్స్ జోన్ మనకి చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ జోన్ లాగా తీసుకుంటాం. ఇప్పుడైతే ఓవరాల్గా పాజిటివ్ బాయస్తోనే ఉంది. ఓన్లీ 1500 కన్నా కిందకు వెళ్తేనే దీంట్లో ప్రాబ్లం, కొంత సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు. అదర్వైజ్ స్లోగా పైకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే 1620 ఆర్ 1630 దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఇప్పుడు ఫ్రెష్గా ఎంట్రీ తీసుకోవాలంటే మాత్రం 1580 దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ ఒక 30-40 రూపీస్ డౌన్కి వస్తే దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. 1500 కన్నా కింద మన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 1600 నుంచి 1630 లెవెల్స్ దగ్గర మన ప్రాఫిట్ బుకింగ్ కోసం దీన్ని ప్లాన్ చేయొచ్చు. ఆల్రెడీ స్టాక్ ఉంటే 1500ని స్టాప్ లాస్ లాగా హోల్డ్ చేసుకునే అవకాశం కూడా ఉంది HDFC బ్యాంక్లో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. సో ఆల్కైల్ ఎమన్స్ గురించి అడిగారు. స్టాక్ అయితే ఓవరాల్గా డౌన్ ట్రెండ్లో కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇప్పుడున్న లెవెల్ ఏదైతే ఉందో 2020 ఇది ఆల్మోస్ట్ మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేసింది. 50 డే మూవింగ్ యావరేజ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే 2200 దగ్గర మాత్రం దీనికి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్, దాంతోపాటు ప్రీవియస్ స్వింగ్ హై అరౌండ్ హియర్ 2200 లెవెల్ అది. సో ఇప్పుడు ఒకటి పాజిటివ్నెస్ రావాలి, దీంట్లో కొంచెం అప్ మూమెంటం రావాలంటే మాత్రం ఇప్పుడు ఈ స్వింగ్ హైస్ అన్నిటిని బ్రేక్ చేయాలి. ఇక్కడ చూస్తే కంటిన్యూస్గా లోయర్ లోస్ లోయర్ హైసే ఫామ్ అవుతూ ఉన్నాయి. సో ఎక్కడ కూడా మనకి ఒక హైయర్ హై హైయర్ లో ఫామ్ కాలేదు. సో అంటిల్ అన్లెస్ 2200ని బ్రేక్ చేసి, అంటే 200 DMAని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటే కొంత అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హైయర్ లెవెల్స్ రావాలంటే మాత్రం మీరు కొన్న లెవెల్ ఏదో 4500 ఏదో పెట్టారు. సో 4500 అంటే చాలా హై లెవెల్. అది ఎప్పుడు కూడా మనం ఒక స్టాక్ తీసుకున్నప్పుడు తప్పకుండా ఒక స్టాప్ లాస్ని డిఫైన్ చేసి ఆ స్టాప్ లాస్ పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే 4500 లెవెల్స్లో కొన్న స్టాకు 2000 వచ్చి మోర్ దెన్ 50% డ్రాప్ అయిందంటే మనకి నష్టాలు ఎక్కువ ఉంటాయి. అంత పెద్ద నష్టపోకుండా ఉండాలంటే స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇమీడియట్గా మాత్రం ఈ స్టాక్లో ఎక్కడ బయింగ్ ఆపర్చునిటీ అయితే కనపడట్లేదు. ఓవరాల్గా కొంచెం వీక్నెసే కనపడుతుంది స్టాక్లో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.